మనం కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించి ఒక్కసారిగా ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమాన్ని ఈనాటి నుండి ఈ యొక్క నవదన కార్యక్రమాలు 9 రోజుల పాటు మన యొక్క ప్రార్థనా కార్యక్రమాలు మరియు తల్లి మీద మనకున్న ఒక భక్తి పారవస్యాన్ని మనము నిరూపించుకోవడానికి, ఆ తల్లి యందున్న భక్తిని మనము పెంపొందింప చేసుకోవడానికి సహకరిస్తున్నటువంటి ఈ దివ్య బలి పూజా కార్యక్రమాలు మనకు ఉపయోగకరంగా మారునట్లు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని మన యొక్క విచారణ మన గట్టిగా ఇప్పుడు ఈ 9 రోజులు ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మన మీద ఎల్లప్పుడూ ఉంటుందని ఒక నమ్మకంతో ఉండాలి. ఆనందముతో కలకాలము జీవించాలి అన్నది ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ లోకంలో సంతోషంగా ఉండడము ఎలా? ఎవరిని చూసి మనం సంతోషంగా ఉంటారు, ఎవరు మనకి సంతోషంగా నేర్పిస్తారు, ఎవరితో మనం ఉంటే సంతోషంగా ఉంటాం మన విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం. ఒక బహున్నతమైన ఉద్దేశంతో జీవన వాకు పొందాలని ప్రార్థించడం. ఇంతవరకు మనం చేసిన పాపములను ఒప్పుకొని మాసకాలపడి ప్రార్థన చేద్దాం.
కుటుంబాలను ఒకసారి గుర్తు తీసుకున్నాం. మన విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ ఆనంద గారి యొక్క ఉద్దేశాలు ఈ యొక్క పట్ల నిమిత్తము తాను తీసుకున్న క్రమను ఆశీర్వదించమని ప్రత్యేకంగా ఈ పూజ ద్వారా ప్రార్థించారు. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, కానీ ప్రతి వ్యక్తియు తన శ్రమమును బట్టి ప్రథమ ఫలమును క్రీస్తు, తర్వాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతయు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రియగు దేవుడికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువులందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపబడెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలైనా దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని లేఖనము పలుకుచున్నది. సమస్తము అనగా దేవుడు మినహా సమస్తమును ఆయనయే క్రీస్తు పాదముల కింద ఉంచినది స్పష్టము. ఇది ప్రభువు వాక్కు. పునీతుడు రాస్తున్న క్రీస్తు సువిశేషంలోని భాగము లూకా శుభవార్త మొదటి అధ్యాయము 39వ వచనం నుండి 56వ వచనం వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణం అయిపోయింది. ఒక గొప్ప సంతోషకరమైన ఒక వార్తను వినిపించాలన్న ఉద్దేశంతో బహుశా మీ యొక్క విచారణకర్తలు మా సంతోషం యొక్క కారణము దేవమాత అన్న ఒక సందేశాన్ని ఇవ్వమని నాకు చెప్పారు. సంతోషం యొక్క కారణం ఎవరగా దేవమాత. ఎంతగా అంత సంతోషంగా ఉన్నారా? ఓ ప్రభువా, ఈ బలియర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరించు. మీ కుమారుని తల్లి అయిన కన్యమరీ మాత విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించును గాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు తీరును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులలో ఉన్నతమునకు తెలుపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రభువైన దేవ, పావనక, సర్వశక్తి కలిగించి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను ఆరోగ్య మాతగా కొనియాడచ్చు నేను స్తుతించి సన్నతించి మహిమపరుచుతున్నాను. ధన్య కన్య అయిన మరియు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నాను. ప్రపంచ మార్గాంతరము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన అనిపించడానికి ప్రజలను నిరతము పెంచుతున్నాను. కావున ఓ ప్రభువా, నీ కానుకలను నీ సముఖమునకు తీసుకున్నాను. పవిత్రాత్మ ద్వారా మరి మాత ఆరోగ్య మాతగా కొనియాడుతూ ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుతూ ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధంగా సహకరించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని సదా ఆశీర్వదించి కాపాడుగాక. అందరూ మోకాలు